ఒక్క నిమిషం అంటుండే ఫోన్ గారికి అతని శబ్దం నెరవేరిన కారణంగా ఈ రోజు పక్కన మార్చే కార్యక్రమం అర్థంలేండమ్మా కర్రగా పోసేయండి. సైడ్ కుండి నా పట్ట సైడ్ సైడ్ కుండి అడ్డం రావండి. ఏం కాదా పోయావా లేదని రెడీ కూడా వస్తుంది. ఒక్కరు ముందుగా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఆంధ్రప్రదేశంలో ఓటు వేసిన ప్రతి ఒక్క సోదరి సోదరుడికి తల వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం. మేము ఈ 5 సంవత్సరాల నుంచి అటెంప్ట్ మర్డర్ కేసులు ఆడ మగ అని లేకుండా పెట్టేశాడు. పోలీస్ స్టేషన్ దగ్గర మహిళని చూడకుండా కూడా పోలీస్ స్టేషన్ ముందే కొట్టించాడు ఈ పోలిపోయిన అనిల్ కుమార్ యాదవ్. నేను మగోడిని అని చెప్తున్నావు. నువ్వు మగోడివా కాదు. నువ్వు ఇప్పుడు అది ఆ భాష నేను చెప్పకూడదు. అదే నేను 5 సంవత్సరాల నుంచి అష్ట కష్టాలు పడుతుంటే నాకు కంటికి కడవడ ఏడ్చా, నిద్ర లేని రాత్రులు గడిపా, తిండి లేని రోజులు గడిపా. ఆ రోజు నాకు మీడియా మిత్రులందరూ నాకు సహాయ సహకారాలు అందించారు, నాకు తోడున్నారు. ప్రతి ఒక్క మీడియా మిత్రులు సోదరి సోదరులందరికీ నేను తల వంచి నమస్కారం ఎన్టీఆర్ సాక్షిగా తెలియపరుస్తున్నాను. మా ఆయన మగోడు 2.5 సంవత్సరం క్రితం ఇక్కడ నెల్లూరులో పోలిపోయిన అనిల్ కుమార్ ఓడిపోయి నారాయణ సార్ గెలిచి, అక్కడ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి చంద్రబాబు నాయుడు గెలిచేంత వరకు నేను నల్ల బట్టలు గుండు మీసాలు లేకుండా ఉంటానని శపథం చేశాడు. ఆ శపథం ప్రకారం ఈ రోజు
ఇచ్చింది. నేను ఇప్పుడు మీడియా ముఖంగా చెప్పాలి, మంచి గెలిచింది, దుర్మార్గం ఓడింది, వేమలు ఎల్లారు అని పాట పాడాలనిపిస్తుంది. అదే జరిగింది. నిన్న చెప్పాడు అనిల్ కుమార్, నేను గారి మగవాడిని అయితే ఇక్కడ నరసరావుపేటలో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేసుకుంటానని. నువ్వు మగవాడు అయితే రాజకీయ సన్యాసం ఈ రోజే ప్రకటించు. ఇక చీకట్లో కూర్చొని ఆడవాళ్ళ మీద దొంగ కేసులు, ఆడవాళ్ళ మీద తన్నించటం, ఆడంగలోడులాగా పనిచేయటం మానుకోవాలని చెప్పేసి నీకు తెలియపరుస్తున్నావు. నువ్వు సగం చచ్చిపోయావు. నిన్న చూసాం కౌంటింగ్ హాల్ నుంచి ఒంటరిగా పోతున్నావు. సింహం సింగిల్ గా వస్తుందని అంటున్నావు. నువ్వు నిన్న సింహం కాదు, పిల్లివి మియా అంటా వెళ్ళావన్నమాట. కాబట్టి ఎప్పుడైనా కూడా ఆడవాళ్ళని కళ్ళ నీళ్లు కార్పిచ్చిన వాడు ఎవడు కూడా చరిత్రలో బాగుపడిన దాఖలాలేవని, దానికి నిదర్శనం తెలుగుదేశం పార్టీ గెలిపే అని, ఈ పోలిపోయిన అనిల్ కుమార్ ఓటమి అని చెప్పి నేను తెలియపరుస్తూ, ఇంకొకసారి అందరికీ ఓటు వేసిన తెలుగుదేశం పార్టీ అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ, పొంగూరు నారాయణ గారు నెల్లూరుని అభివృద్ధి పదవిలో నడిపిస్తారని, నారాయణ గారికి మా ప్రభు ఉన్నంత వరకు ఆయనతో ఉండి ఆయన కోసం మా ప్రాణమైన ఇచ్చేదానికి సిద్ధంగా ఉంటామని తెలియపరుస్తూ సెలవు తీసుకుని మర్చిపోయినా. ఆయన మగోడైతే అంటాడు. నేను ఆడదాన్ని అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ఒక్కటైనా నువ్వు నీతిగా నిజాయితీగా గెలుచుకుంటే నర్తకి సెంటర్ లో నేను ఊరేసుకునేదానికి సిద్ధం అని చెప్పా. నువ్వు సిద్ధమా అని అడిగా. నువ్వు ఆ రోజు సిద్ధం కాదు, ఆ రోజు తొడగొట్టా, మళ్ళీ ఈ రోజు కొడుతున్నా. రాజకీయ సన్యాసం తీసుకునేదానికి నువ్వు సిద్ధమా అని చెప్పించే తొడగొడుతున్నా. అయితే రాజకీయ సన్యాసం తీసుకోవాలని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. కార్పొరేషన్ ఎలక్షన్స్ లో 13 రోజులు ఎలక్షన్ అయితే 11 రోజులు నన్ను పోలీస్ స్టేషన్ లో పెట్టి ఎలక్షన్ చేసిన ముండ మోపి పోలుపోయిన అనిల్ కుమార్ యాదవ్ వాడి ఆ రోజు చెప్పాను నేను. అయినా నన్ను పోలీస్ స్టేషన్ లో పెడితే నా వార్డు కానీ ఓడిపోతే అరగుండ అరమిషన్ తీస్తానని చెప్పా. ఆ రోజు అరగుండ అరమిషన్ తీసా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నల్లంత సులువు గుండుతూ ఉండా. నువ్వు అన్నావు నేను కానీ ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి, ఇదే నత్తగి సెంటర్ లో నల్ల గుడ్డలు వేసుకుని చొక్కా లేకుండా తిరుగుతున్నాడు ఒక నా కొడుకని అన్నావు. నా కొడక ఈ రోజు చెప్తున్నా, నల్ల గుడ్డలు తీసుకుని మళ్ళీ నా గుడ్డలు నేను వేసుకున్నా. నువ్వు ఒక అమ్మ పుట్టుంటే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకోవాలని, లేదంటే నువ్వు నా మీద పోటీ చేసి గెలవని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. పెట్టేదానికి కారణం పోలిపోయిన అనిల్ కుమార్ యాదవ్. అయితే ఆ కష్టాల్లో నాకు వెన్నంటుండి తోడుగా నాకు సపోర్ట్ గా నిలిచిన మీడియా ప్రతినిధులందరికీ, మీడియా సోదరులందరికీ నేను తల వంచి నమస్కారం ఎన్టీఆర్ సాక్షిగా తెలుపుతున్నాను. ఈ రోజు నాకు అవకాశం వచ్చింది. 2.5 సంవత్సరం క్రితం దొంగ ఓట్లతో దుర్మార్గంగా అడ్డదిడ్డంగా మున్సిపాలిటీ ఎలక్షన్ లో 100కు 100 అని గెలుచుకున్నానని మీసం చెప్పిన అనిల్ కుమార్ మీద మా ఆయన సవాల్ విసిరాడు. నువ్వు ఓడిపోయేంత వరకు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయ్యేంత వరకు, నెల్లూరులో పొంగూరు నారాయణ గారు గెలిచేంత వరకు ఈ నల్ల బట్టలు ధరిస్తానని శపథం చేశారు. అదే విధంగా నేను ఒక రోజు కళ్ళ నీళ్లతోటి నెల్లూరు ఉమ్మడి జిల్లాలో 10కి 10 నియోజకవర్గాలు ఒక్కటైనా నువ్వు సత్యంగా నీతిగా గాని గెలిస్తే నేను నత్తగి సెంటర్ లో ఉరేసుకునేదానికి సిద్ధం అన్నాను నేను ఆ రోజు. ఈ రోజు మళ్ళీ చెప్తున్నాను, నువ్వు దేనికి సిద్ధం కాదు అని చెప్తున్నా. ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా అనిల్ కుమార్ కి, మళ్ళీ చెప్తున్నా. ఆ రోజు తడగొట్టా, మళ్ళీ ఈ రోజు తడగొడుతున్నా. నువ్వు రాజకీయ సన్యాసం చేసుకునేదానికి సిద్ధమా అని తడగొడుతున్నా. ఈ రోజు మొన్ననే మాట్లాడావు, నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నావు. 1% 2% కాదు, 100% తెలుగుదేశం. నువ్వు గుండు 0 వైసీపీ. ఇక తోక ముడుచుకొని నువ్వు రాజకీయ సన్యాసం పుచ్చుకోవాలి. ఈ రోజు మా ఆయన మొగోళ్లాగా 2.5 సంవత్సరం గుండు మీసాలు లేకుండా నల్లగుడ్డలతో దీక్ష పెట్టి ఈ రోజు ఎన్టీ రామారావు గారి సాక్షిగా వాటిని విసర్జించడం జరిగింది. ముందు నీకు పోయే రోజుల దగ్గర మళ్ళీ చెప్తున్నా. ఈ రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతుంది. అటు జగన్మోహన్ రెడ్డి గాని, నెల్లూరు పోరంబో కానీ ఓడిపోయేదాకా నల్లని గుడ్డలతో
ఉంటానని చెప్పి అరగుండ రమేశంతో నేను శపథం చేయడం జరిగింది. ఇదే సెంటర్ లో ఇదే వీధిలో నీచాతి నీచంగా నువ్వు నన్ను తిట్టడం జరిగింది. నేను పెద్ద సమస్య కాదు ఇప్పుడు నేను తిట్టాలంటే. నువ్వు నా కొడక అంటే నేను దొంగ నా కొడక కొడక కూడా అనగలుగుతా. మా నాయకులు అటు అనుభవద్దు అంటున్నారు కాబట్టి ఆగా, లేదంటే చందాలోనే మాస్టర్తా. నువ్వు చెప్తున్నావు రాజకీయ సన్యాసం తీసుకుంటానంటున్నావు. రాజకీయ సన్యాసం ఈ రోజు తీసుకోవాలా? ఈ రోజు నుంచి నువ్వు ఎక్కడ కూడా నెల్లూరులో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడ పోటీ చేయకూడదు. నువ్వు ఒక అమ్మ అబ్బకు పుట్టుంటే, నువ్వు అన్నావు కదా ఒక అమ్మ అబ్బు పుట్టుంటే, ఒక అమ్మ అబ్బు పుట్టుంటే, ఒక అమ్మ అబ్బు పుట్టుంటే, నేను నిన్ను అడుగుతున్నావు నిజంగా నువ్వు ఒక అమ్మ అబ్బు పుట్టుంటే నువ్వు ఇంకా రాజకీయ సన్యాసం తీసుకోవాలి. ఎందుకంటే పత్రికా ముఖంగా చెప్పుకున్నా నువ్వు దాన్ని మేము గట్టిగా నిలబడుతున్నాం. మేము అనుకున్నది సాధించాం కాబట్టి నువ్వు కూడా నువ్వు అనుకున్న మాట నిలబెట్టుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. పొంగూరు నారాయణ గారు రాష్ట్ర చరిత్రలో నెల్లూరు సువర్ణాక్షరాతం నిండిపోయేటట్టుగా 72,469 ఓట్ల మెజార్టీతో నారాయణ సార్ గెలవడం జరిగింది. అటు చంద్రబాబు నాయుడు గారు గెలవడం జరిగింది. వారిద్దరి గెలుపుకి చిహ్నంగా ఈ రోజు నల్లని దుస్తులు వదిలి ఈ రోజు నా క్రీమ్ గుడ్లు వేసుకున్నా అని చెప్పి తెలియజేస్తున్నా.